రాఖీ రక్షాబంధన్ వేడుక సోదరి సోదరుల మధ్య అంతులేని ప్రేమకు ప్రతీక. ఈ పండుగ ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమిలో వస్తుంది. సోమవారం రాఖీ పౌర్ణమి సందర్భంగా పండగ విశిష్టతపై కథనం. మానవ సంబంధాలకు అనుబంధాలకు ప్రతీకగా నిలిచే పండుగను రాఖీ పండుగ. కొన్ని ప్రాంతాల్లో ఈ పండుగను శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. అన్నా చెల్లెళ్ళు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ ఈ రాఖీ పౌర్ణమి. చిన్న పెద్ద, పేద ధనిక తేడాలు లేకుండా అందరూ రాఖీ పండుగను జరుపుకుంటారు. సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి ఎప్పుడూ అన్న తనకు రక్షగా, తాను అన్నకు అండగా ఉండాలని కోరుకుంటుంది. సోదరి కట్టిన రక్షా బంధనాన్ని స్వీకరించిన అన్న తానెప్పుడు చెల్లెలికి రక్షగా ఉంటానని చెప్పకనే చెబుతాడు. ఇంతటి విశిష్టమైన రాఖీ పండుగను జరుపుకోవటం వెనుక ఎన్నో పురాణ కథలు, చారిత్రక నేపథ్యం ఉంది. పూర్వం దేవతలకు, రాక్షసులకు మధ్య సాగిన భీకర యుద్ధం దాదాపు పుష్కర కాలం పాటు సాగింది. ఆ యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు అమరావతిలో తలదార్చుకున్నాడట. భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి రాక్షసులను ఓడించటానికి తరుణోపాయం ఆలోచిస్తుంది. భర్త దేవేంద్రుడు యుద్ధం చెయ్యాలనే ఉత్సాహాన్ని కలిగించాలని సంకల్పిస్తుంది. అయితే సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావటంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీ నారాయణులను పూజించి ఇంద్రాణి దేవేంద్రుడి చేతికి రక్షను కడుతుంది. ఇక దేవతలు సైతం రక్షలను ఇంద్రుడి చేతికి కట్టి యుద్ధానికి పంపిస్తారు. అలా ఇంద్రుడు యుద్ధంలో గెలిచి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సంపాదిస్తాడు. ఈ విధంగా రక్షాబంధనం మొదలు కాగా అప్పట్నుంచి ఇప్పటి వరకు రాఖీ పండుగను ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగ అయ్యింది. శ్రీకృష్ణుడు శిశుపాలుని రక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించినప్పుడు కృష్ణుడు చూపుడు వేలుకు గాయం అయ్యిందట. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి కృష్ణుడి చేతికి కట్టి కృష్ణుడి చేతికి కట్టు కట్టిందట. అప్పుడు శ్రీకృష్ణుడు ఎల్లవేళలా అండగా ఉంటానని ద్రౌపదికి హామీ ఇచ్చారని తెలుస్తుంది. అందుకు ప్రతిగా దుశ్శాసనుడు నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణం చేసి అవమానిస్తున్న సమయంలో ఆమెను శ్రీకృష్ణుడు కాపాడాడని కూడా ఓ కథ ప్రచారంలో ఉంది. ఇక బలిచక్రవర్తి శ్రీ మహావిష్ణువును పాతాళంలోకి తీసుకువెళ్లే సమయంలో ఆయన్ను తిరిగి తీసుకురావటం కోసం లక్ష్మీదేవి బలిచక్రవర్తికి రాఖీ కట్టి ఒక సోదరుడిగా తనకు రక్షణ కల్పించాలని కోరినట్లు చెప్తారు. అప్పుడు విష్ణుమూర్తిని బలిచక్రవర్తి లక్ష్మీదేవి వద్దకు పంపించినట్లు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇంతటి విశిష్టత ఉన్న పండుగ కాబట్టే నేటికి అందరూ దీనిని ఘనంగా జరుపుకుంటారు. నల్లగొండ ప్రజలందరికీ రక్షాబంధన రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ రాఖీ పౌర్ణమి అనేది ప్రతి సంవత్సరము శ్రావణ శుద్ధ పౌర్ణమి రోజు వస్తుంది. మామూలుగా అన్ని పండుగలకెల్లా ఈ రక్షాబంధనం అనేది చాలా డిఫరెన్స్ అన్నమాట. రాఖీ కట్టడము అంటే ఒక ఏదో థ్రెడ్, రేకు, ఒక ఐటెంతో కాకుండా ఇది ఒక ప్రతీక అనమాట. ఎలా అంటే సోదర సోదరి మనుల బంధానికి ప్రతీక అనమాట. ఒక సోదరి ఎంతో సంతోషంతో, ప్రేమతోటి ఎప్పుడెప్పుడు రాఖీ వస్తుందా, అన్నయ్య దగ్గరికి, తమ్ముళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలని ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే వెళ్ళి రాఖీ కట్టి నోరు తీపి చేస్తుంది తన అన్నయ్యకి. అంతటితో అయిపోదు, మరి అంతే ప్రేమతోటి తన సోదరుడు ఎంతో రక్షణ ఇస్తాను నేను నీకు అని చెప్పి ప్రతిఫలంగా తనకి చెల్లికి తృప్తిపరుస్తాడు కానుకలు ఇచ్చి. ప్రతి సంవత్సరము ఈ పండుగని సోదర సోదరీమణులు అందరూ ఎంతో సంతోషంగా చేసుకుంటారు. అందరికీ మరి ఒక్కసారి రక్షాబంధన శుభాకాంక్షలు. అందరికీ రక్షాబంధన శుభాకాంక్షలు. రక్షాబంధనము అంటేనే రక్ష అంటే ఒక చేతికి కట్టేదాన్ని రక్ష అంటాము. అది ఒక అన్న చెల్లెల మధ్య, స్నేహితుల మధ్య ప్రతీకగా ఆ రక్షాబంధనాన్ని కడతారు. ఒక అన్న తమ్ముళ్ళు ఉన్నత శిఖరాలకు ఎదగాలని అక్క చెల్లెళ్ళు మహోన్నతంగా ప్రేమతోటి అన్న తమ్ముళ్ళకి కట్టే రాఖీ రక్షాబంధనం అని పిలుస్తాము. ఇది వాళ్ళు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండడం వల్ల ఆడపిల్లలకు కూడా అష్టైశ్వర్యాలు కలిగి ఉంటాయని. ఎందుకంటే తల్లిదండ్రుల కుటుంబం బాగుంటేనే కూతుర్లకి
సంతోషంగా ఉంటారు కాబట్టి రక్షాబంధనము ప్రేమతోటి అన్నదమ్ములకి కడతారు. ఈ ఒక రాఖీ కట్టగానే ఒక కానుక పెట్టలేదు అని మాత్రం ఏ రోజు ఆలోచించుకోవద్దు. ఎందుకంటే మన మధ్య ప్రేమ బంధాలు పెరగాలి కాబట్టి ప్రేమకు ప్రతీక ఈ రక్షాబంధనము. కాబట్టి మనం ఎప్పుడు కూడా కానుకలు ఇవ్వలేదు అని అనుకోవద్దు, ఇవ్వాలని కూడా అసలు కానుకలు తీసుకోకూడదు రక్షాబంధనికి. ఎందుకంటే ఒక అన్న తమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్యకు ప్రతీక ఇది.